కథ సత్పురా గ్రామానికి చెందింది. అది చాలా అందంగా ఉండి చక్కటి ఊరు. కాని ఎవరికి తెలుసు త్వరలోనే ఆ ఊరిలో భూతం హడావిడి చేయబోతోంది అని. నిజానికి ఒకరోజు రాత్రి సత్పురా గ్రామంలోని రాము పక్క ఊరు నుంచి తన ఇంటికి వస్తూ ఉంటాడు. పక్క ఊరు నుంచి సత్పురాకి వచ్చే దారి అడవి లోపల నుంచి ఉంటుంది. ఆ రోజు రాత్రి రాము మత్తులో ఉంటాడు. ఎప్పుడైతే తను అడవిలోకి ప్రవేశిస్తాడో అప్పుడే తను చూస్తాడు. అడవి మధ్యలో ఒక పెద్ద విచిత్రమైన పాడైన పరిస్థితుల్లో ట్రైన్ ఒకటి ఉంటుంది. అరే, ఈ దారైతే మా ఊరు మా ఇంటికి వెళ్ళేది. ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కడి నుంచి వచ్చింది? మత్తులో ఉన్న పరిస్థితుల్లో రాముకు అసలేమీ అర్థం కాలేదు. తను ఆ ట్రైన్ దగ్గరికి వెళ్తాడు. అరే, ఈ ట్రైనే కదా. ఈ ట్రైన్ గురించే పెద్దవాళ్ళు భయపెడుతుండేవాళ్ళు. అంత అబద్ధం. నేనిప్పుడే లోపలికి వెళ్తాను, చూస్తాను భూతం ఉందో లేదో. మత్తులో రాము ఆ ట్రైన్ తలుపును తెరుస్తాడు. అప్పుడు లోపల ఒక చల్లని గాలి వీస్తుంది. దానితో పాటు ఒక భయంకరమైన గొంతు కూడా, ఇక్కడ్నుంచి వెళ్ళిపో. ఎవరది? జోకలేదు, నాకేం నవ్వు రావడం లేదు. నీకు అర్థం కావడం లేదా? వెళ్ళిపో. అప్పుడే ఒక తెల్లని నీడ సీట్ల మధ్యలో నుండి వెళ్తుంది. అమ్మో, భూతం! ఆ నీడను చూసి రాము భయపడిపోతాడు. తను వెంటనే ట్రైన్ దగ్గర నుంచి పారిపోతాడు. పొదలను గుద్దుకుంటాడు, బురదలో పడిపోతాడు. ఏదో ఒక విధంగా ఊరికి చేరుకుంటాడు. మరుసటి రోజు ఊరంతా ఈ వార్త విస్తరిస్తుంది. రాము రాత్రి భూతాల ట్రైన్ దగ్గరికి వెళ్లాడని, ఒక భూతం మాట విన్నాడు అని. మొత్తం ఊరంతా భయంతో చర్చలు మొదలవుతాయి. నేనైతే డిసైడ్ అయిపోయాను, రేపటి నుంచి మందు తాగడం మానేస్తాను. ఎవరికి తెలుసు, రాము తర్వాత నా నెంబర్ కనుకొచ్చిందంటే ఆ భూతం ట్రైన్ నీడ నా మీద పడితే ఏమైపోతుంది? అవునవును, నువ్వు సరిగ్గానే చెప్పావు. రేపటి నుంచి నేను కూడా తాగటం మానేస్తాను. గందరగోళం మొదలైంది. రాముకి జరిగిన సంఘటన తరువాత ఊర్లో ఒక భయం మొదలవుతుంది. పిల్లలు సాయంత్రం కాగానే ఇంటికి వెళ్లిపోతారు. ఇప్పుడు భూతం ట్రైన్ అందరికీ ఒక భయంకరమైన విషయంగా మారిపోయింది. ఒకరోజు రాత్రి పక్క ఊరు నుంచి వచ్చేటప్పుడు రోహిత్ తన బైక్ మీద ఇంటికి వస్తుంటాడు. తను అడవిలో నుంచి వచ్చేటప్పుడు తన బైక్ ఉన్నట్టుండి ఆగిపోతుంది. రాత్రి 1 గంట అవుతుంది. ఓహ్, ఇంత రాత్రి వేళ బైక్ ఆగిపోయింది. ఇది కూడా ఇప్పుడే జరగాలా? తను బైక్ ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. కాని ఇంజిన్ పాడై ఉంటుంది. మొత్తానికి తను నడుచుకుంటూ ఊరికి బయలుదేరతాడు. కాని అప్పుడే తనకి అడవిలో ఏవో శబ్దాలు వినిపిస్తాయి. ఎవరో గుసగుసలాడుతున్నట్టు. ఏంటిది? అక్కడెవరైనా ఉన్నారా? తను అడుగులను అడవి వైపు వేస్తాడు. అడవిలో దట్టమైన చీకటి. కాని తను తన మొబైల్ ఫ్లాష్ లైట్ ని ఆన్ చేసి ఉంచుతాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత మళ్లీ ఏదో అలజడి వినిపిస్తుంది. ఎప్పుడైతే తను పొదల మధ్యలోకి చూస్తాడో అప్పుడు తన దృష్టి ఆ భూతాల ట్రైన్ మీద పడుతుంది. ట్రైన్ దగ్గర 2 నిల్చుని ఉంటారు. ఒక పండితుడు, ఒక ముసలి వ్యక్తి. ఇద్దరూ కూడా ఏదో గుసగుసలాడుతూ ఉంటారు. వీళ్ళిక్కడ అసలు ఏం చేస్తున్నారు? ఇంత రాత్రి వేళ, అది కూడా ఈ ట్రైన్ దగ్గర? రోహిత్ మౌనంగా పొదల్లో దాక్కుని ఉంటాడు. కాసేపటి తర్వాత ఏ శబ్దం చెయ్యకుండా తనక్కడ్నుంచి వెళ్లిపోతాడు. వేగంగా ఇంటికి పరిగెడతాడు. మరుసటి రోజు ఉదయం రోహిత్ తన ఊర్లోని బస్టాప్ దగ్గర ఉన్న చిన్నప్పటి స్నేహితురాలు ప్రియాని కలవడానికి వెళ్తాడు. ప్రియా, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చాలా విచిత్రమైనది. అరే, ఏమైంది? నువ్వెందుకింత కంగారుగా ఉన్నావు? నిన్న రాత్రి అడవిలో నా బైక్ ఆగిపోయింది. నేను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని మాటలు వినిపించాయి. అక్కడికి వెళ్లేసరికి అక్కడ 2 వ్యక్తులున్నారు. ఒక పండితుడు, ఒక ముసలి వ్యక్తి. వాళ్ళు ఆ ట్రైన్ దగ్గర ఏదో చేస్తూ ఉన్నారు. ఏంటి? కానీ ఆ ట్రైన్ దగ్గరికి ఎవరూ వెళ్లరు కదా? నువ్వు నిజంగానే వాళ్ళని అక్కడ చూసావా? అవును, నేను నా కళ్ళారా చూశాను. అయితే మనం అక్కడికి మళ్ళీ వెళ్ళాలి. ఒకవేళ ఆ ట్రైన్ గురించి ఏదైనా రహస్యం దాగి ఉందంటే మనం దాని గురించి తెలుసుకోవాలి. అవును, ఇప్పుడు ఈ రహస్యాన్ని మనం బయట పెట్టాలి. ఖచ్చితంగా ఇవాళ రాత్రికి మనం ఆ పాత రైల్ యార్డ్ దగ్గరికి వెళ్లి చూద్దాం, అసలక్కడ ఏం జరుగుతోందని. ఇప్పుడు ఈ కథ ఒక కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు రోహిత్ ఇంకా ప్రియా ఆ ట్రైన్ గురించి రహస్యం తెలుసుకోవాలి అనుకుంటారు. ఇప్పుడు రోహిత్ ఇంకా ప్రియా జిజ్ఞాస పట్టుదలగా మారింది. గత కొన్ని వారాలుగా వాళ్ళు గవర్నమెంట్ పాత లైబ్రరీలో పుస్తకాల్ని తిరిగేస్తూ, ఇతిహాసాలని వెతుకుతూ, ఊరి పాత విషయాల గురించి తెలుసుకుంటూ
ఆ రహస్యమయమైన ట్రైన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. హిస్టరీ బుక్స్ చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి, కానీ ఇందులోనూ ఆ ట్రైన్ గురించి రాసిలేదు. ఇదంతా ఒక భ్రమ అయ్యే అవకాశం లేదు ప్రియా. నేను నా కళ్లతో పండితుడు ఆ ముసలి వ్యక్తి ట్రైన్ దగ్గర ఉండటం చూశాను. ఖచ్చితంగా ఏదో ఉంది. వాళ్ళిద్దరూ ఓటమిని అంగీకరించలేదు. ప్రతి 2వ రోజు అడవిలోకి వెళ్లేవాళ్లు, కాని ట్రైన్లోనూ అలజడి లేదు, ఆ వ్యక్తులు కనిపించలేదు. నెమ్మదిగా రాత్రుళ్ళు మరింత రహస్యమయంగా మారతాయి. అడవి మరింత దట్టంగా మారుతుంది. కాని ఒకరోజు పౌర్ణమి రోజు ఆకాశమంతా చందమామ వెలుగుతో నిండిపోయుంటుంది. అడవి వాతావరణం మరింత భయంకరంగా అనిపిస్తుంది. రోహిత్ ఇంకా ప్రియా మరొక్కసారి ట్రైన్ దగ్గరికి వెళ్తారు. ఈసారి ట్రైన్ దగ్గర అవే 2 నీడలుంటాయి. అదిగో వాళ్ళిద్దరూ మళ్ళీ వచ్చేశారు. పద, ఇవాళ మాట్లాడి తీరాలి. వాళ్ళు నెమ్మదిగా ముందుకు వెళ్తారు. తిన్నగా ట్రైన్ దగ్గరికి చేరుకొని వాళ్ళిద్దరి ఎదురుగా నిలబడతారు. పండితుడు మంత్రాలు చదువుతుంటాడు. ముసలి వ్యక్తి ధ్యానంలో ఉంటాడు. ఆగండి, మీరిద్దరూ మళ్ళీ ఇక్కడికొచ్చి అసలేం చేస్తున్నారు? ఈ ట్రైన్ని మీరు తీసుకొచ్చారా? అసలిక్కడేం జరుగుతోంది? రోహిత్ మాటలకి ముసలి వ్యక్తి ఆశ్చర్యపోతాడు. కాని అతను రోహిత్కేమీ చెప్పడు. బాబు, ప్రస్తుతానికి మేము నీకు ఏమీ చెప్పలేము. ఈ విషయం చాలా పురాతనమైనది, గంభీరమైనది. మేము నిజం తెలుసుకోవాలి. ఇంకా మౌనంగా ఉండటం కుదరదు. అవును, ఒకవేళ చెప్పకపోతే చూసుకోండి మరి. మేము ఊరి వాళ్లను పిలుస్తాము, పోలీసుల్ని పిలుస్తాము, మీ బండారం బయటపడతాము. రోహిత్ ఇంకా ప్రియా మాటలు విని ఇద్దరూ భయపడతారు. ముసలి వ్యక్తి గట్టిగా ఊపిరి తీసుకుంటాడు. ఆ తర్వాత, సరే, మీరిద్దరూ మా గురించి తెలుసుకున్నారు కాబట్టి ఇక వినండి. ఈ ట్రైన్ నిజానికి ఒక మోసం. ఒక తలుపుంది, అది వేరే ప్రపంచానికి కనెక్ట్ అవుతుంది. ఏం ప్రపంచం? రాజా కర్ణుడి ప్రపంచం. రాజా కర్ణుడు సుప్తపూర్లో రాజ్యం ఏలేవాడు. అతని భవనం యొక్క తలుపు ఈ ట్రైన్లోనే దాగి ఉంది. అంటే ఈ ట్రైన్ నిజానికి ఒక ద్వారమా? ఒక భవనానికి తీసుకెళ్లే ద్వారమా? అవును. రోహిత్ ప్రశ్నకు ఆ ముసలి వ్యక్తి ట్రైన్ తలుపుని తెరుస్తాడు. అద్భుతం జరుగుతుంది. ఆ తలుపు నిజానికి ఒక పెద్ద విశాలమైన భవనంలో తెరుచుకుంటుంది. అది చూసి రోహిత్ ఇంకా ప్రియా ఆశ్చర్యపోతారు. ఇదే ఆ భవనం, రాజా కర్ణ భవనం. నిజానికి రాజా కర్ణ భవనం భవ్యమైనది. ఎంత భవ్యమైందంటే దేశ విదేశీ రాజులు దానిని దక్కించుకోవడానికి తపించేవారు. వాళ్ళలో రాజప్రియమిత్రుడు రాజా మయూర్ కూడా ఉన్నాడు. తను కూడా దీనిని దక్కించుకోవాలనుకున్నాడు. అందుకే తను తన మిత్రుడితో యుద్ధం చేశాడు. అందులో రాజా కర్ణుడు చనిపోయాడు. మయూర్ భవనాన్ని దక్కించుకున్నాడు. కాని తనకు ఎప్పుడైతే భవనం దక్కిందో తనకొక అనుకోని అనారోగ్యం వచ్చి చనిపోయాడు. ఏంటి, నిజమా? అవును. చూస్తూ ఎంతో గొప్పగా ఉండే ఈ భవనం పాడుపడిపోయింది. తర్వాత రాజా కర్ణుడి వంశీకులు దానిని ఎవరికి కూడా దక్కనివ్వలేదు. మేము ఆ పరంపరనే నిలబెట్టుకుంటున్నాము. మీ ఇద్దరి ముందు అలసిపోయి నిలబడి ఉన్న నేను అదే వంశానికి చెందినవాడిని. నా పూర్వీకులు ఒట్లు వేసుకున్నారు, సరైన సమయం వచ్చేంతవరకు ఈ భవనం గురించి రహస్యం ఎవరికి చెప్పకూడదని. అందుకనే మేము దీనిని భూతం ట్రైన్గా చిత్రీకరించాము. అందరూ దీనికి భయపడి దూరంగా ఉంటారని. రాజా కర్ణుడు అతని భవనం గురించి రహస్యం విని రోహిత్ ఇంకా ప్రియా ఆశ్చర్యపోతారు. కొన్ని క్షణాలు అన్ని వైపులా నిశ్శబ్దం అలముకుంటుంది. కాని ఆ ముసలి వ్యక్తికి తన పూర్వీకుల పట్ల ఏదైతే శ్రద్ధ ఉందో దానిని చూసి రోహిత్ ఇలా అంటాడు. ఇదంతా నిజంగానే చాలా విచిత్రమైన గంభీరమైన విషయం. కాని నిజం చెప్పాలంటే మీ శ్రద్ధ నా మనసును గెలుచుకుంది. నేను మాటిస్తున్నాను, మీ ఈ రహస్యం గురించి మేమిద్దరం సురక్షితంగా ఉంచుతాము. ఇవాళేదైతే జరిగిందో దీని గురించి మేమిద్దరం ఎవరికీ ఏమీ చెప్పము. అవును, రోహిత్ చెప్పింది నిజమే, మేమెవ్వరికీ ఏమీ చెప్పము. రోహిత్ ఇంకా ప్రియా నోటి నుంచి రహస్యాన్ని రహస్యంగా ఉంచుతామనే మాటను వినగానే పండితుడు ముసలి వ్యక్తి ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటారు. పంతులుగారు తన మంత్రజపాన్ని పూర్తి చేస్తారు. ఆ తర్వాత అందరూ తమ ఇళ్లకు వెళ్లిపోతారు. ఆ విధంగా సత్పూర్ అడవిలో ఉన్న రహస్యమయమైన ట్రైన్ రహస్యం రహస్యంగానే ఉండిపోయింది.